ఏ శుభకార్యానికైనా శుభారంభం. ఈరోజు మనం సాహితీ గారితో ఉన్నాం. ఆవిడ పాటలతో రీసెంట్‌గా 'ఆవకాయ ఆంజనేయ' పాటతో మంచి వైరల్ అయ్యారు. ఆవకాయ ఆంజనేయ కథ మొదలెట్టినాడు చూడరయ్యా, శక్తినంతా కూడగట్టి సెట్టు దులిపినాడు అంజయ్య. 'అనగనగా ఓ ధీరుడులో' కూడా ఒక సాంగ్ అనగనగా ఒక ధీరుడులో కూడా పాడాను. సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళమే ఫస్ట్ రిలీజ్ అయింది, తర్వాత అనగనగా ధీరుడు. ఆ సాంగ్ ఒకసారి పాడచ్చు. చందమామల అందగాడిని చుక్కలెందరో నా కొరకే, చుక్కలెందరో చుట్టుముట్టిన చెలి కొరకే నా పరుగే. మన ఇండస్ట్రీలో చూసుకుంటే మీ ఫేవరెట్ హీరోస్ ఎవరు? ఆయన పాట వస్తుంటేనే లోపల నుంచి ఆయన స్క్రీన్ మీద చూస్తుంటే అంటే ఒక ఆర్టికల్ రీసెంట్‌గా చూసాము, మీకు కూడా తెలిసిందే. అంటే తెలుగు వారని చెప్పి అక్కడి నుంచి తెలుగు అమ్మాయిని అని చెప్పి ఎలిమినేట్ చేయడం, ఇదంతా ఐ డోంట్ యాక్సెప్ట్ ఇట్. అందరికీ అంటే పోర్ట్రే కొద్దిగా అలా అయినట్టు తెలుగువారు కాబట్టి అందుకే తీసారని కూడా. మన ఆడియన్స్ సరిగ్గా చూడకపోవడం వల్ల, మన వైపు నుంచి ఓట్ సరిగ్గా రాకపోవడం వల్ల కెమెరా ముందు ఆడిషన్కి ఇస్తాం కదా, యాష్టి జీవించేసారు మీరు. ఇక్కడ ఏమైనా అవకాశం వస్తే చేస్తారా? ఐఎమ్ నాట్ అన్ యాక్టర్. మానట్లా చెప్పారండి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను యాంకర్ పవన్. ఈరోజు మనం సాహితీ గారితో ఉన్నాం. ఆవిడ పాటలతో రీసెంట్గా 'ఆవకాయ ఆంజనేయ' పాటతో మంచి వైరల్ అయ్యారు. మరిన్ని విషయాలు ఆవిడ అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీ ప్రాపర్ ఎక్కడ, నేటివ్ ప్లేస్? మాది ఈస్ట్ గోదావరి. ఓకే. ఈస్ట్ గోదావరిలో కోనసీమ. ఎక్కడ చదువుకున్నారంటే? చదువుకోవడం అంతా విజయనగరంలో చదువుకున్నాం. గ్రాడ్యుయేషన్ వరకు విజయనగరమే. గ్రాడ్యుయేషన్ ఏం చేశారు? బీటెక్ చేసా, బీటెక్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈ సింగింగ్ సైడ్ బాగా ఇష్టమా? బీటెక్ చేసి ఇటు వచ్చారు కదా. అంటే యాక్చువల్లీ పాటలంటే ఇష్టం చాలా. నేను ఒక సింగర్ని, నా వాయిస్ బాగుంటుందని నాకు అసలు తెలియదు. ఓకే. చాలా లేట్గా రియలైజ్ అయ్యాను. బట్ దెన్ ఒక మంచి ఇంజనీర్గా ప్రూవ్ చేసుకోవాలని అయితే అనిపించేది. అంటే ఇంట్లో వాళ్ళ నుంచి ఏం ప్రెజర్ రాలేదా? బీటెక్ చేసి ఇటు సింగింగ్ సైడ్ వచ్చారు కదా, జాబ్ చేసుకోవచ్చు కానీ చాలా మంది చెప్తారు కదా ఈ ఫీల్డ్ ఎందుకు. యాక్చువల్లీ నాకు జాబ్ కూడా వచ్చింది. జాబ్ కూడా వచ్చిందా? బీటెక్ థర్డ్ ఇయర్లో ఉండగానే మా కాలేజ్కి ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ వీళ్ళంతా క్యాంపస్ ఇంటర్వ్యూస్కి వచ్చాను అనమాట. ఓకే. అప్పుడు ఇన్ఫోసిస్లో సెలెక్ట్ అయ్యాను నేను థర్డ్ ఇయర్లోనే. మరి అటు సైడ్ వెళ్ళకుండా ఇటు సైడ్ ఎందుకు వచ్చారు? నా జాబ్ వదిలేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది యాక్చువల్లీ. ఓకే. నేను సరేగమప అనే ఒక రియాలిటీ షోలో పాడుతుండగా నా జాయినింగ్ డేట్ వచ్చిందనమాట. సో నా జాయినింగ్ డేట్ జాయిన్ అవ్వకుండా నేను ఫైనల్స్కి వెళ్ళాను. ఐ జస్ట్ టుక్ ఏ ఛాన్స్. అలా వెళ్ళిన తర్వాత ఫైనల్స్ విన్ అయ్యాక మళ్ళీ నా జాబ్ నాకు వెనక్కి రావడం జరిగింది. మళ్ళీ వెనక్కి ఎలా ఇచ్చారంటే జాయినింగ్ డేట్ ఒకే రోజు అన్నారు కదా. అవును. నేను విన్ అయ్యాక ఇక్కడ హైదరాబాద్లో మేనేజర్ నన్ను చూసి ఇలా నేను వదిలేసుకున్న జాబ్ అని, మా బాబాయ్ ఫ్రెండ్ అనమాట ఆయన. ఓకే. సో అలా ఆయన ఇన్ఫోసిస్ మేనేజ్మెంట్తో మాట్లాడి నాకు ఎక్స్టెన్షన్ లాగా ఇప్పించి మళ్ళీ నా జాబ్ నాకు ఇప్పించారు. ఇప్పుడు ప్రెసెంట్ ఆ జాబ్ చేస్తున్నారు? లేదండి, మానేశాను. ఎప్పుడో మానేశాను. అప్పుడే మానేశారు. ఒక 3 years ఏమో చేసా, 3.5 years. తర్వాత రిజైన్ చేసేసాను. స్టార్టింగ్ సరిగమపాలో విన్ అయ్యాను. దానికి ముందు కూడా సాయి సింగర్స్ ఛాలెంజ్ అని ఈటీవీలో ఒక రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేశా. ఆ రియాలిటీ షోకి విన్నర్ కృష్ణ చైతన్య, శ్రీరామచంద్ర, వీళ్ళు ఫైనల్స్ లో ఉన్నారు. గీతా మాధురి వీళ్ళంతా. అంటే మీరు కెరీర్ ఏ నుంచి స్టార్ట్ చేశారు? ఎగ్జాక్ట్లీ 2013-14. 2008 నుంచి యాక్టివ్ గా ఉన్నట్టుంది. 2008 లో విన్ అయ్యాను, షో విన్ అయ్యాను అంతే. బట్ కెరియర్ ప్రొఫెషనల్ గా అయితే తీసుకోలే. 2009 లో ఇన్ఫోసిస్ జాయిన్ అయ్యా. 2008, 9, 10, 11, 12 వరకు ఇన్ఫోసిస్ లో చేసా. తర్వాత నుంచి 13, 14, 15 నేను యాక్టివ్ గా ఉన్నది 13, 14, 15. ఓకే. అంటే 8 లో విన్ అయ్యి 12 దాకా మీరు ఇన్ఫోసిస్ లో జాబ్ చేశారు. అవును. అంటే ఆల్మోస్ట్ 5 years. 8 లో విన్ అయ్యి 12 దాకా జాబ్ చేశానంటే ఆల్మోస్ట్ 5 years. నాకు ఆపర్చునిటీస్ వచ్చాయి కానీ జాబ్. అంటే స్టార్టింగ్ ఏ మూవీకి బాగా మీకు పాడారు? ఫస్ట్ మూవీ? నా ఫస్ట్ మూవీ యాక్చువల్లీ చెప్పాలంటే సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం, కేఎం రాధాకృష్ణన్ గారు ఇచ్చారు. అంటే మీరు 'అనగనగా ఓ ధీరుడులో' కూడా ఒక సాంగ్ పాడారు. అనగనగా ఒక ధీరుడులో కూడా పాడాను. సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళమే ఫస్ట్ రిలీజ్ అయింది, తర్వాత అనగనగా ధీరుడు. ఆ సాంగ్ ఒకసారి పాడచ్చు మాకు. ఏది? అనగనగా ఓ ధీరుడు. చందమామల అందగాడిని చుక్కలెందరో నా కొరకే, చుక్కలెందరో చుట్టుముట్టిన చెలి కొరకే నా పరుగే.
యాక్చువల్లీ నేను పాడిన లైన్స్ ఫీమేల్ లైన్స్ వేరు. ఓకే. తన కొరకే కలవరమే, తన దరికే పరవశమే, తన వరకే నా ప్రాణమే ప్రయాణమై చందమామలా, అలా వస్తుంది సాంగ్. అంటే అప్పట్లో సిద్ధు గారు మంచి ఫేమస్ బొమ్మరిల్లు అవును. సినిమా నుంచి. నేను మీకు ఆ కూడా- సినిమా ఆఫర్ రాగానే ఎట్లా అనిపించింది అంటే? నాకు కూడా సిద్ధార్థ్ యాక్షన్ అంటే ఇష్టమే, అప్పట్లో కొంచెం ఫేవరెట్ అనుకుంటా నాకు. ఓకే. సో నేను అనగనగా ఒక ధీరుడు సాంగ్ రికార్డింగ్కి వెళ్ళినప్పుడు ఆయన ఉన్నారు స్టూడియోలో, నేను వెళ్ళిన స్టూడియోలో. ఓకే. బట్ నేను చూసాను కానీ ఏం మాట్లాడలేదు. ఏం మాట్లాడలేదు. ఫస్ట్ మూవీ అదే కదా లెక్క ప్రకారం పాడింది. ఫస్ట్ మూవీ సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళమే. కానీ రిలీజ్ అయింది ఇది. లేదు లేదు, అదే రిలీజ్ అయింది ఫస్ట్. నెక్స్ట్ ఇంకే మూవీస్ చేశారు అంటే నెక్స్ట్ ఏమైనా నెక్స్ట్ ప్రోగ్రామ్? రామ్ చరణ్ రచ్చలో పాడాను, దమ్ములో పాడాను, ఈగలో పాడాను, లౌక్యంలో పాడాను, దూసుకెళ్తాలో పాడాను, కొత్త జంటలో పాడాను, ఉన్నాయి చాలానే. మీ ఫేవరెట్ క్రష్ ఎవరు ఆ టైంలో? వాట్ యు మీన్ బై క్రష్? ఇష్టం ఆర్ క్రష్ ఇంకా ఒక బాయ్ ఫ్రెండ్ లా ఉంచుకోవడం? ఎవరు లేరండి, సీరియస్లీ ఎవరు లేరు. పోనీ ఆ టైంలో ఏ ఫేవరెట్ హీరో మీకు? మీ ఫేవరెట్ ఆ టైంలో నాకు రణబీర్ కపూర్ అంటే ఇష్టం. రీసెంట్ గా యానిమల్ చూసారా? చూడలేదంటే నేను వెళ్దాం అనుకుంటున్నా కానీ అది టూ మచ్ భయంకరంగా ఉందని అందరూ భయపెడుతున్నారు. సో ఆలోచిస్తున్నా, బట్ దెన్ ఐ వాంటెడ్ టు వాచ్ ద మూవీ. ఆయన మూవీస్ ఏమైనా పాటలు పాడే అవకాశం కానీ వచ్చిందా రణబీర్ కపూర్ గారిది? లేదండి, రాలేదు ఇంకా. ఐ హ్యావ్ టు రీచ్ దట్ హైట్స్ అని కోరుకుంటున్నా రియలీ. మన ఇండస్ట్రీలో చూసుకుంటే మీ ఫేవరెట్ హీరోస్ ఎవరు? మన ఇండస్ట్రీలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నాకు చిరంజీవిగా చిన్నప్పటి నుంచి ఇష్టం అండి. ఓకే. ఐఎమ్ బిగ్గెస్ట్ ఫ్యాన్ అన్నమాట. ఆయన పాట వస్తుంటేనే లోపల నుంచి ఒక, ఆయన స్క్రీన్ మీద చూస్తుంటే గాడ్ ఫాదర్ మూవీ చూస్తున్నప్పుడు మీరు నా మొహం చూడాలన్నమాట. నేను చాలా మురిసిపోతుంటాను ఆయన స్క్రీన్ మీద చూసుకుని, సీరియస్లీ. చిరంజీవి గారు నా ఫేవరెట్. ఇప్పుడున్న హీరోస్ లో నా ఫేవరెట్స్ ఎవరంటే రామ్ చరణ్ గారు అండ్ ఎన్టీఆర్ గారు. అప్పుడు కూడా రచ్చా మూవీ సాంగ్ పాడినప్పుడు కూడా రామ్ చరణ్ గారు? అప్పుడు చిరంజీవి గారే అండి. అప్పుడు ఈ చిరంజీవి మధ్య గారు. రామ్ చరణ్ గారు ఫ్రమ్ రంగస్థలం. ఎన్టీఆర్ గారి మూవీలో ఏ సాంగ్ పాడారు దమ్ములో? దమ్ములో రూలర్ అని ఒక సాంగ్ ఉంది, ఆ సాంగ్ పాడారు. బాలీవుడ్ కూడా వెళ్ళారని కూడా విన్నాము. బాలీవుడ్ అంటే మూవీ ఛాన్సెస్ కోసం వెళ్ళలేదు కానీ ఒక రియాలిటీ షోకి వెళ్ళా, బాలీవుడ్ షో. అంటే ఒక ఆర్టికల్ రీసెంట్ గా చూసాము, మీకు కూడా తెలిసిందే. అంటే తెలుగు వారని చెప్పి అక్కడ నుంచి తెలుగు అమ్మాయిని అని చెప్పి ఎలిమినేట్ చేయడం, ఇదంతా ఐ డోంట్ యాక్సెప్ట్ ఇట్. ఓట్స్ రాలేదు మన వాళ్ళు ఎక్కువ, మన వాళ్ళని కాదు కానీ ఎవరైనా సరే తెలుగు అమ్మాయి అయితే నార్త్ ఇండియన్స్ ఓట్ చేయాలని లేదా, లేకపోతే మొత్తం ఇండియన్స్ అంతా, అది త్రూ అవుట్ ద ఇండియా షో కాబట్టి ఎనీబడి కెన్ ఓట్. అందరికీ అంటే పోర్ట్రే కొద్దిగా అలా అయినట్టు తెలుగువారు కాబట్టి అందుకే తీసారని కూడా అన్నారు. అంటే అప్పటికి ఆ షో సౌత్ ఇండియాలో అంత ఫేమస్ కాలేదు, మన ఆడియన్స్ సరిగ్గా చూడకపోవడం వల్ల, మన వైపు నుంచి ఓట్ సరిగ్గా రాకపోవడం వల్ల కూడా ఎలిమినేట్ అయి ఉండొచ్చు, మైట్ బి. దాన్ని ఇండైరెక్ట్ గా అలా చెప్పుండొచ్చు. అంటే మళ్ళీ రామ్ చరణ్ గారి మూవీస్ లో కూడా సాంగ్ పాడే అవకాశం వచ్చింది అన్నారు. మళ్ళీ ఏం రాలేదండి, వస్తే మాత్రం పాడతాను పక్కాగా. మీరు ఎంత బాగా పాడుతున్నారు కదా, ఎందుకు అక్కడ నుంచి ఎలిమినేట్ చేశారు బాలీవుడ్ షో, రియాలిటీ షో నుంచి? చెప్పాను కదా, ఓట్స్ వల్లనే. ఓట్స్ ఓటింగ్ మనకి సరిగ్గా రాలేదు, అప్పుడు ఓటింగ్ సరిగ్గా రాలేదు, అందుకని ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. మరి ఆర్టికల్ రాసిన క్వశ్చన్ చేయలేదా? అంటే ఆర్టికల్ రాసిన వాళ్ళే నేను మళ్ళీ క్వశ్చన్ చేయలేదండి, అది ఓవర్ ఏ ఫోన్ కాల్ ఇంటర్వ్యూ ఇచ్చాను అనమాట. డైరెక్ట్ ఇంటర్వ్యూ ఇవ్వలేదు నేను టైమ్స్ ఆఫ్ ఇండియాకి, ఒకసారి ఫోన్ కాల్లోనే మాట్లాడాను వాళ్ళతో. సో యాజ్ యూ నో, అటెన్షన్ కావాలంటే కాంట్రవర్షియల్, అది కాంట్రవర్సీ అయింది అప్పట్లో. ఇంకోటి కూడా ఇచ్చారు వాళ్ళు యాక్చువల్లీ, అదొకటే కాదు, ఇన్ఫోసిస్ జాబ్ నాకు అసలు చేయటమే ఇష్టం లేదు, నాకు అసలు కంపెనీలో వర్క్ చేయటమే ఇష్టం లేదని ఒక చాలా నెగటివ్గా కూడా ఒక ఆర్టికల్ వచ్చింది. నేను చెప్పలేదు, వాళ్ళు అలా రాసుకున్నారు. బట్ నేను అలా చెప్పింది అది కాదు, నాకు నా జాబ్ కంటే కూడా నా ప్యాషనే ఇష్టం అని చెప్పాను. దట్ డజంట్ మీన్ దట్ నాకు ఇన్ఫోసిస్లో జాబ్ చేయడం, అది ఇన్ఫోసిస్ జాబ్ అనే కాదు, ఏ జాబ్ అయినా సరే దానికంటే కూడా నాకు ఇటువైపు ఎక్కువ ఇష్టం అని నేను అలా చెప్పడం, అలా చెప్తే వాళ్ళు ఇలా పోర్ట్రే చేశారు దాన్ని కూడా. మీకేం ఇబ్బంది కాలేదా? అంటే అది ఆర్టికల్ అంటే తర్వాత మా మేనేజర్స్ వీళ్ళందరూ అడిగారు, నన్ను క్వశ్చన్ చేశారు. నేను అంటే నాకు 2 months సెలవు ఇచ్చి నన్ను చాలా సపోర్ట్ చేసి, నేను అంతవరకు అంటే నా జాబ్ నుంచి నేను ప్రాపర్గా నేను వెళ్ళకపోయినా సరే చాలా మంచిగా మేనేజ్ చేసి చాలా ఇదిగా చూసుకున్నారు. అప్పుడు నేను ఇలాంటి ఆర్టికల్ రావటం అనేది కొంచెం డిస్టర్బింగ్గా అనిపించింది అప్పుడు. బట్ దెన్ నేను చెప్పా, నేను అసలు అలా మాట్లాడలేదు. నేను ఎంత చెప్పినా సరే మనకి పబ్లిక్గా ఏది పోస్ట్ అయిందో అదే పీపుల్ విల్ సీ కదా. నేను నా మేనేజర్కి చెప్పగలను కానీ నా ఆర్టికల్ చదివిన ప్రతి ఒక్కరికి అయితే వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసుకోలేను కదా.
సో ఇంకా దట్ ఈస్ అవుట్ ఆఫ్ మై హ్యాండ్స్, నా చేతుల్లో లేదు ఇంకా. ఇంట్లో వాళ్ళ నుంచి కూడా ఆర్టికల్ వచ్చినప్పుడు ఫ్యామిలీ నుంచి, రిలేటివ్స్ నుంచి, ఫ్రెండ్స్ నుంచి ఎవరి దగ్గర నుంచి కాల్స్ కానీ ఏమైనా? మెజారిటీ ఆఫ్ ద గిల్ట్ ఫీలింగ్ నేను ఆఫీస్లోనే ఫేస్ చేయాల్సి వచ్చింది. మా మేనేజర్ కొంచెం నాతో ఇట్లా కొంచెం అంటే అందరూ అదొకలాగా చూసారు నేను రీజాయిన్ అయిన తర్వాత. ఏంటి ఇక్కడే జాబ్ చేయడం ఇష్టం లేదండి, ఇక్కడి నుంచే పర్మిషన్ తీసుకుని వెళ్ళింది కదా అన్నట్టు. బట్ దెన్ ఐ ఎక్స్ప్లెయిన్ దెమ్ నేను అలా అనలేదని. ప్రతి ఒక్కరికి చేయలేను కదా, మరి వాళ్ళు ఏమనుకున్నారో ఐ డోంట్ నో. ఇంకొదిలేసా. 2021లో యువరత్న మూవీ రిలీజ్ అయింది. అవును దానికి తమిళ్ అండ్ హిందీ మీరు పాడారు. అవును ఎట్లా అనిపించింది? అంటే పునీత్ గారు అక్కడ పవర్ స్టార్ కన్నడలో, అవును. ఆయన మూవీ మీకు రాగానే ఎట్లా అనిపించింది? నాకు చాలా హ్యాపీ అనిపించింది. యాక్చువల్లీ తెలుగు కూడా నేను తెలుగు ట్రాక్ పాడాను. ట్రాక్ మీరు ట్రాక్ తెలుగుది ఫస్ట్ శ్రేయా ఘోషల్ ట్రాక్ నేను పాడాను. ఫైనల్ సాంగ్ తను పాడింది. అదే సాంగ్ తమిళ్ అండ్ హిందీలో నేను పాడాను అనమాట. సో ఐ ఫెల్ట్ సో హ్యాపీ. తమిళ్ అండ్ హిందీ బోత్ లాంగ్వేజెస్లో నా సాంగ్ బయటకు వచ్చినందుకు. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే అది యువరత్న గారి అది యువరత్న అనేది పునీత్ గారి లాస్ట్ మూవీ. అసలు అప్పుడు నేను యువరత్న టైంలో ఆయన ట్రైలర్ అయితే చూసి నేను ఇంత బాగా, అప్పటి వరకు నేను పెద్ద ఫాలో అయ్యేదాన్ని కాదు ఆయన్ని. సో ఆ ట్రైలర్ చూసి ఆయన ద వే హీ డాన్సెస్ చూసి చాలా బాగా డాన్స్ చేస్తున్నారు, చాలా బాగా ఇది చేస్తున్నారు అని అనుకునేదాన్ని. నేను ఇన్ఫోసిస్ మైసూర్లో వర్క్ చేసేటప్పుడు హీ జస్ట్ గాట్ లాంచ్డ్ యాజ్ ఎ హీరో అనమాట. అప్పుడే యా అప్పుడు పోస్టర్స్ చూసేదాన్ని నేను మైసూర్లో ఉండేటప్పుడు. ఆయన 2008 అప్పట్లో ఏ సినిమా చూసారంటే? ఆయన పైరేట్స్ ఆఫ్ కరేబియన్ ఒక గెటప్ వేసి ఒక సినిమా ఒక పోస్టర్ చూసాను నేను. పోస్టరే చూసా, సినిమా చూడలేదు ఆయనది. మైసూర్లో పోస్టర్స్ ఉంటాయి కదా కన్నడ మూవీ పోస్టర్స్, అలా ఫస్ట్ టైం చూసాను నేను ఆయన. ఇప్పుడు కన్నడలో ఏ ఫిలిం వచ్చినా సరే ఆయనకి విష్ చేస్తుంటే ఆయన ఎక్స్పైర్ అయినందుకు చేస్తూ స్టార్టింగ్ మూవీ ఎంట్రన్స్ చేస్తున్నారు పునీత్ గారికి అందుతాం అని. అంటే ఆయన గురించి ఏం చెప్తారు పునీత్ రాజ్ కుమార్ గారి గురించి? అంటే నేను ఆయన చనిపోయాక ఆయన గురించి చదివింది అయితే దట్ హీఈస్ అ సర్వీస్ ఓరియంటెడ్ పర్సన్. చాలా మంచి ఆయన, హీ హ్యాస్ అ వెరీ బిగ్ హార్ట్ అనేది. ఆయన అంత మంచిగా ఉన్నారు కాబట్టే ఇట్ ఫెచ్డ్ దట్ రెస్పెక్ట్ ఫర్ హిమ్ అని నేను నమ్ముతాను. మనకి ఇక్కడ చిరంజీవి గారు ఎలాగో అక్కడ ఆయన మంచి పాపులర్. అవును, పునీత్ గారు ఆయన లేరని చాలా మిస్ చేసుకున్నారు ఆయనతో పాటు పునీత్ గారు ఎక్స్పైర్ అవ్వడంతో. నెక్స్ట్ అంటే ఆయన మూవీ మీకు వస్తుందని ముందే తెలిసిందా యువరత్న మూవీ? పునీత్ రాజ్ కుమార్ గారిదని తెలుసు, జస్ట్ పాడేశాను. మూవీ రిలీజ్ అయిపోయింది, సాంగ్స్ రిలీజ్ అయిపోయినాయి. కలిసారా? కలవలేదు. ఒకసారి ఆ ట్రాక్ ఒకసారి పాడొచ్చుగా తమిళ్లో హిందీలో. నీయాగిరే నీయాగిరే உன் ஜீவனில் நான் சேர்கிறேன், நீயாகிறேன் உன் ஜீவனில் நான் சேர்கிறேன். నిన్న అది కన్నడలో నిన్న జ్యోతి ನನ್ನ ಕಥೆ ಒಂದೊಂದು ಸಾಲು ಜೀವಿಸಿದೆ. యాక్చువల్లీ తెలుగు లిరిక్ పెద్దగా రాదు, నేను హిందీ తమిళ్ పాడా కాబట్టి. మీరు ఒకసారి అడగగానే ఎలా పాడేశారంటే పాడినవి కొంచెం మనసుకు ఇష్టమైన పాటలు గుర్తుంటాయి. యాక్చువల్లీ ఈ మూవీ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్నారని కూడా వచ్చింది మీ గురించి. అంటే ఈ మూవీ తర్వాత కాదు, యాక్చువల్లీ 2016 నుంచి 2021 వరకు లాంగ్ గ్యాప్ నాది. 21 దాకా మా పాప డెలివరీ అవ్వటం, నేను మా హస్బెండ్ బిజినెస్ అవ్వటం, నేను అటు ఉండాల్సి రావటం, అలా బ్రేక్ వచ్చింది అనమాట. అంటే మీరు ఇంకా రారు సింగర్ గా, మళ్ళీ పాటలు పాడరు అని కూడా రూమర్స్ వస్తున్నాయి కదా? మైట్ బి వచ్చుంటాయి, బట్ వచ్చానుగా. రాగానే ఆవకాయ ఆంజనేయ నేనే స్పెషల్ అనేది ఒక ఐటమ్ సాంగ్, నేనే స్పెషల్ అని ఒక ఐటమ్ సాంగ్ పాడాను అనుదీప్కి. కానీ ఆ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం, కానీ అదంత మంచి ఫేమస్ కాలేదు. మీమ్స్ లో కొద్దిగా బానే వెళ్ళింది. ఓకే, అది మీకు కూడా తెలియదు? నాకు తెలియదండి, ఐఎమ్ నాట్ ష్యూర్. మీమ్స్ ఫాలో అవరా? అంటే ఏదన్నా ఫేమస్ మీమ్ అలా ఇన్స్టాగ్రామ్ లో రోల్ అది మనం రీల్స్ చూస్తుంటే వస్తే చూస్తాను అంతే, కానీ మీమ్స్ కోసం అని సెపరేట్ గా అయితే చూడను. బీటెక్ అయిన తర్వాత సింగర్ గానే అనుకున్నారా, హీరోయిన్ గా యాక్టింగ్ ఛాన్స్? అబ్బే, ఎప్పుడు అనుకోలేదండి అసలు. ఆ మూవీ నేనే స్పెషల్ సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ ఒకసారి పాడొచ్చు కదా? ఎంత పని చేశాడో ముద నష్టపు గుంటడు, ప్రేమని చెప్పి నన్ను బొంబాయిలో అమ్మేశాడో, అంతవరకే పని అసలే తెలియని దాన్ని,
చిలకల గుంపున్న కొంపల నన్నెట్టాడు, పొద్దుటే బయటేసి పని మొదలే పెట్టినా, రేతిరి జో కొట్టే జాబుకి సైన్ ఎట్టినా, ఫ్లాట్ 50% ఆఫర్ పెట్టినా, టోకెను పై టోకెను తెగుతూ క్యూ కట్టిన, జడవీడలే పూలు అసలే నలగలే నగలు, నా ఒంటికేమో గంట పనికి బొంబాయోళ్ళు అస్సలానలే. యా నెక్స్ట్ ఇంకా ఆవకాయ ఆంజనేయ మంచి సాంగ్ హనుమాన్ మూవీది రీసెంట్ గా మంచి ట్రెండింగ్ కి వెళ్తుంది సాంగ్. అవును. అసలు ఈ సాంగ్ అంటే ఫస్ట్ ఇదే అనుకున్నారా వేరేదేమైనా అంటే ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా మీరు? లేదు లేదు, ఫస్ట్ నుంచి ట్యూన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ట్యూన్ మీద వర్క్ చేసాము కలెక్టివ్ గా, అండ్ ఇట్ కేమ్ అవుట్ రియలీ వెరీ గుడ్. అంటే చాలా ఎంజాయ్ చేస్తూ పాడిన పాట నేను ఈ సాంగ్ అయితే మాత్రం. హనుమాన్ మీరు స్టార్టింగ్ టీజర్ చూసారా? చూసానండి. చూసారా? ట్రైలర్ చూసారు? చూసాను. అంటే స్టార్టింగ్ లో ఆదిపురుష్ వచ్చినప్పుడు ఈ మూవీ ట్రోలింగ్ కి వెళ్ళింది బాగా, తక్కువ బడ్జెట్ లోనే ఎంత మంచిగా తీసాడు అని. మీకు తెలుసా? ఆదిపురుష్ ని ట్రోలింగ్ చేశారని తెలుసు కానీ హనుమాన్ తో కంపేర్ చేస్తూ చేశారని అయితే తెలియదు. మీకు ఎట్లా అనిపించింది అంటే హనుమాన్ టీజర్ ట్రైలర్ చూడంగానే మీకంటూ ఒక ఐడియా ఉంటుంది కదా? నాకు టీజర్ ట్రైలర్ చూడంగానే ఐ హ్యాడ్ రియలీ వెరీ గుడ్ ఎక్స్పెక్టేషన్స్ అనమాట. సి హనుమాన్ అంటే అది ఎవరికైనా ఒక ఎమోషన్, బట్ ఇదొక సూపర్ హీరో మూవీ అంటే ఆ హీరోనే హనుమానా లేకపోతే హనుమాన్ హెల్ప్ తో ఆ హీరో ఏదైనా చేస్తాడా అనేది మనకు తెలియదు మూవీలో. నాకు తెలియదండి, సీరియస్లీ ఐ డోంట్ నో. లేదండి, రీ రికార్డింగ్ కి వర్క్ చేస్తే చూస్తాను కానీ మూవీ రీ రికార్డింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనుకుంటా. పాట వరకు తెలుసు, పాట సీన్ వరకు తెలుసు, మీకు కూడా తెలిసే ఉంటుంది. ఆ లిరికల్ వీడియో చూస్తే మీకు ఆ పాట స్క్రీన్ ప్లే అర్థమైపోయి ఉంటుంది. సో మీ ఫ్యాన్స్ కోసం ఒకసారి ఆ సాంగ్ పాడొచ్చు. ఆవకాయ ఆంజనేయ కథ మొదలెట్టినాడు చూడరయ్యా, శక్తినంతా కూడగట్టి సెట్టు దులిపినాడు అంజయ్య. ఎర్ర ఛాయ కోతి అవతారం ఎంత మాయా, కత్తి సేత పట్టకుండా కాయ కోసినాడు కపిలయ్యా. అంజనమ్మ ముందు వంజుల్ పుంజుల్ సీడి మామిడి ముక్కలు కుప్పల్ తెప్పల్, అంజనమ్మ ముందు వంజుల్ పుంజుల్ సీడి మామిడి ముక్కలు కుప్పల్ తెప్పల్, టెంకలోని జీడి వంకలెన్నున్నా, టెంకలోని జీడి వంకలెన్నున్నా, పులిగోరు పళ్ళతో పరపర్ర తీశాడు రో. అంజనాద్రి హనుమంతో నీ సురుకు చెప్పలేనంతో, అంజనాద్రి హనుమంతో నీ శక్తి లెక్క ఉప్పెనంతో. ఎక్సలెంట్ అండి. అసలు ఒక్కొక్క సాంగ్ కి మీరు రాగం తెస్తుంటేనే అసలు నేను లైవ్ లో షాక్ అయిపోతున్నా. ఇందులో సాంగ్ ఒక రాగం, దీనికి ఒకటి. అంటే నెక్స్ట్ అంటే ఈ లాంగ్ గ్యాప్ వచ్చినప్పుడు దానికి ఎండింగ్ ఏ మూవీ చేశారు సాంగ్ అంటే 2016? లాంగ్ గ్యాప్ వచ్చినప్పుడు ఐ థింక్ లౌక్యం ఇస్ ద లాస్ట్ మూవీ అనుకుంటా, మన గోపీచంద్ గారిది. లౌక్యం, ఆరడుగుల బుల్లెట్, ఈ రెండు గోపీచంద్ గారివే. ఆరడుగుల బుల్లెట్ కానీ అప్పుడైనా సరే రీసెంట్ గా రిలీజ్ అయింది లాస్ట్ ఇయర్. మొత్తానికి రెండు మూవీస్ గోపీచంద్ గారివే నా లాస్ట్ నేను పాడినవి. ఇప్పుడు రీసెంట్ గా అంటే డీప్ ఫేక్ వీడియోలు అనేది రష్మిక గారితో వస్తుందండి. అంటే దీని గురించి ఆడవాళ్ళకి ఏం చెప్తారంటే? అంటే ఆడవాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే మిస్యూజ్ చేసే వాళ్ళకి చెప్పాలండి. ఆడవాళ్ళకి చెప్పేది ఏముంటది అంటే సి ద టెక్నాలజీ హెస్ డెవలప్డ్ సో మచ్. మనకి ఇన్స్టాగ్రామ్ లోనే చాలా కంటెంట్ ఉంటుంది, మీకు తెలిసిందే. అక్కడ దాయాల్సింది ఏం లేదు. ఇది వరకు ఇట్ యూస్ టు బి సో ప్రైవేట్, ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ సో పబ్లిక్, ఎవ్రీథింగ్ ఈజ్ పోస్టెడ్ పబ్లిక్ అనమాట. ఆడవాళ్ళకి ఏం చెప్తానంటే దేనికి కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. జనరేషన్స్ మారినాయి, పీపుల్ థింకింగ్ అనేది మారింది. డీప్ ఫేక్ వీడియోస్ అంటే డీప్ ఫేక్ వీడియోస్ అని తెలిసిపోతాయి జనాలకి, బట్ చేసే వాళ్ళకైతే మాత్రం రెగ్యులేషన్స్ పెట్టాలి. ఈ టెక్నాలజీని మిస్యూజ్ ఇప్పుడు మనకి చూడండి, ఇప్పుడు మనం ఆన్లైన్లో సైబర్ క్రైమ్స్ అని చెప్పి ఇప్పుడు కొత్త రెగ్యులేషన్స్ వచ్చినాయి కదా, దానివల్ల ఎంత అడ్వాంటేజెస్ ఉన్నాయో అంత డిసడ్వాంటేజెస్. చాలా మనీ పోయిన వాళ్ళు. డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి? సైబర్ క్రైమ్స్ అంటే ఏంటండి, మనకి ఇప్పుడు ఫ్రాడులెంట్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ ఎక్కువైపోయినాయి కదా. దానివల్ల మనకి ఇంట్లో కూర్చుని ఏదన్నా సరే ఒక ఫింగర్ టిప్తో ఆర్డర్ చేసుకుంటే ఇంటికి వస్తుంది అనేది పాజిటివ్ థింగ్. అదే దాన్ని చాలా వేరే మైండ్ సెట్ ఉన్నోళ్ళు దాన్ని క్యాష్ చేసుకుని మన డబ్బుల్ని మన అకౌంట్లో ఒక నిమిషంలో మొత్తం ఖాళీ చేసేయడం అనేది కూడా ఒక థింగే కదా. సో దేర్ ఆర్ 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. దానికి సైబర్ క్రైమ్ వాళ్ళు ఒక లా అనేది, ఒక రెగ్యులేషన్ అనేది తీసుకొచ్చారు. సో ఇలాంటి వాటికి కూడా లా రెగ్యులేషన్ చాలా స్ట్రిక్ట్గా వచ్చి మనం ఏదన్నా సరే సి ఇఫ్ వి గో టు
ఒక సంస్థ లేకపోతే గవర్నమెంట్ లేకపోతే ఒక పోలీస్ కంప్లైంట్ ఇస్తే, ఒక కేసు ఫైల్ చేస్తే జనాలు భయపడి ఇలాంటివి చేయకుండా ఉంటారని అయితే అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు దాకా వచ్చిన హీరోయిన్స్ది చూసుకుంటే డీఫేక్ వీడియోలైనా ఏదైనా, రష్మిక గారిది వైరల్ అవగానే పెద్ద పెద్ద యాక్టర్స్ నుంచి అమితాబ్ బచ్చన్ గారు, నాగ చైతన్య గారు చాలా మంది పెట్టారు. పెట్టంగానే అది మళ్ళీ తీపించడం జరిగింది. దాని మీద ఎగ్నెస్ట్గా కూడా వెళ్ళారు. బాగా అయినంత వరకు చూసుకుని రష్మిక గారిది కొద్దిగా పాజిటివ్గా వెళ్ళింది అందరికి. అంటే నెగిటివ్గా వెళ్ళినా సరే డీఫేక్ వీడియో అని యాస్టీజ్ చూపించడం కానీ టోటలీ వీక్ అయిపోవాల్సిన అవసరం లేదు. ఓకే ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అ రియల్ వీడియో ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ అ డీప్ ఫేక్ వీడియో, ఆర్ సమ్వన్ ఈస్ ట్రైయింగ్ టు డీమీన్ యూ ఆర్ డీఫేమ్ యూ ఇన్ ఎనీ అదర్ వే, భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఫేస్ చేసి ఫైట్ చేసి ప్రూవ్ చేసుకుని యూ కెన్ లివ్ హ్యాపీలీ అని అయితే చెప్తానండి. దానివల్ల ఏమి సొసైటీలో తక్కువ అయిపోరు. మీ ఫ్రెండ్ కృష్ణ చైతన్య గారు ఆయన లాస్ట్ దాకా వచ్చారు మీతో పాటు సై సింగర్స్ ఛాలెంజ్ లో తను ఫైనలిస్ట్, తన విన్నర్ అనుకుంటా. యా, హీస్ అ విన్నర్. అప్పుడు మీరు కూడా? నేను సెమీఫైనల్స్ వరకు వెళ్ళా. అంటే మీరు స్టార్టింగ్ కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఈ జాబ్ వదిలేసి మళ్ళీ ఈ ఫీల్డ్లోకి ఉన్నప్పుడు ఫ్యామిలీ పరంగా కొంతమంది అంటారు, అంటే ఈ ఫీల్డ్ ఎందుకు, జాబ్ ఉంది కదా మంచిగా అది చేసుకో, మ్యారేజ్ చేసుకున్న తర్వాత కానీ అవన్నీ మీకు బ్యాలెన్స్ గానే జరిగినాయి అని. మా మమ్మీ డాడీ తప్ప మిగిలిన వాళ్ళు అందరూ అన్నారు ఈ మాట. హస్బెండ్ అప్పటికి పెళ్ళి అవ్వలేదు. ఇయర్ మ్యారేజ్ అయిందంటే మీకు? 2014. ఓకే, మీరు మళ్ళీ 2013-14 నుంచే కదా మళ్ళీ చేసింది? లేదు, 12, 13, 14 నేను యాక్టివ్ గా ఉన్నాను. 15, 16 కొంచెం తగ్గాను. తర్వాత మళ్ళీ డ్రాప్ అవగానే వచ్చింది సినిమా మీకు? చాలా సినిమాలే పాడా. యువరత్న పాడా, తమిళ్ అండ్ హిందీ యువరత్న పాడా, తెలుగులో సెబాస్టియన్ పాడా, గాలోడు పాడా, బీమ్స్ గారికి జంజీరే అని మన నివృత్తి వైబ్స్ వాళ్ళది ఒక సాంగ్ పాడా. రాగానే ఆ సాంగ్ ఆఫర్ ఇచ్చారు కదా, అంటే ఎట్లా అనిపించింది? 4 years ఆల్మోస్ట్ బేసికల్లీ అంటే నాకు తెలిసింది ఏంటంటే పీపుల్ నో వాట్ మై పొటెన్షియల్ ఇస్. నేను ఎలా పాడతాను ఏంటి అనేది తెలుసు అందరికి. నేను ఇప్పుడు కొత్తగా వెళ్ళి నాకు అవకాశాలు కావాలి, నేను ఇలా పాడతానని అయితే చెప్పక్కర్లేదని అయితే అనుకుంటున్నా. బికాస్ దెవ్ సీన్ మీ సింగింగ్ ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్, మూవీస్ లో వర్క్లకి వెళ్ళినప్పుడు పాడటం చూసారు. సో దే నో హౌ ఐ సింగ్ అనేది. సో కాబట్టి నాకు ఐ ఫీల్ సో లక్కీ, నేను చాలా అదృష్టవంతురాలనే ఆ విషయంగా చెప్పుకోనంటే. పీపుల్ హ్యావ్ వెరీ పాజిటివ్ ఇంప్రెషన్ ఆన్ మీ దట్ ఈ అమ్మాయి బాగా పాడుతుంది అని. చాలాది. ఇంకా అప్కమింగ్ మూవీస్ ఏమేమి ఉన్నాయి? ఉన్నాయి కానీ నాకు మూవీ నిజంగా టైటిల్స్ తెలియవండి. హీరో నేమ్స్ అస్సలు తెలియదు. నేను అవి ఏమి పట్టించుకోను అసలు. మూవీ వెళ్ళి పాడానా వచ్చాను. డైరెక్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అయితే చెప్పగలనేమో. బీమ్స్ గారికి కొన్ని పాడాను, వంశీ అని ఇప్పుడు కొత్త అబ్బాయి వచ్చాడు తనకి పాడాను. అంటే మీకు లిరిసిస్ట్ రాసిస్తే అది పాడేస్తారు అంతే అండి. అది ఏ సినిమా ఏంటి హీరో ఏం చూడరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ తమన్ గారు నాకు కాల్ చేశారండి, రికార్డింగ్ ఉంది సాహితీ రా అని. స్టూడియోకి వెళ్తాము, ఇది ఎవరి రికార్డింగ్, ఏ హీరో, ఏ బ్యానర్, ప్రొడ్యూసర్, ఇవన్నీ అడుగుతామా, పాట ఏంటో పాడొస్తాం. మీరు యాక్టింగ్ ఒకసారి ఏ యాక్టింగ్ అలానే పెట్టారు. యాక్టింగ్ సైడ్ ఏమైనా ఇంట్రెస్ట్? అసలు లేదండి. మీరు భలే చెప్పారు, ఇక్కడ రికార్డ్ అయింది నిజంగా. మామూలుగా షాక్ అయ్యారు ఇంకా మీరు చెప్పంగానే. ఏ యాక్టింగ్, ఏ సినిమా కాదండి. మీరు ఏ సినిమా ఏ హీరో అని అడుగుతుంటే అవేం అంటే కెమెరా ముందు ఆడిషన్ ఇస్తాం కదా, యాష్టి జీవించేసారు మీరు ఇక్కడ. చేస్తారా? అలా అడగకుండా పాడేసి వస్తానని చెప్తున్నాను. సో మీరు ఇప్పుడు నన్ను క్వశ్చన్ అడిగారు అనుకోండి ఏ సినిమా అని, నాకు తెలీదు. అవకాశం ఉంటే చేస్తారా? చేయనండి. ప్రెజర్ ఉండదా? ఏం కాదండి, నాకు పాటలు ఇంట్రెస్ట్, నేను పాటలు పాడతా అంతే. మైట్ బి నేను ఎక్స్ప్రెసివ్ గా చెప్పుంటాను అంతేగాని ఐఎమ్ నాట్ అన్ యాక్టర్. మానట్లా చెప్పారు. అమ్మో మీరు ఏంటండి అసలు. నిజంగా ఒకసారి మీరు చెప్పింది ఒకసారి మళ్ళీ ఒకసారి మీరు చూసుకుంటే ఏంటి నేను ఎంత బాగా చెప్పాను మీకే అర్థం అవుతుంది. అంటే అలా అడగను, అలా అడగం కదండి. దట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. వర్క్ అంటే వర్క్ చేసి వస్తామని చెప్పేది నా పాయింట్. అది ఎంత సిల్లీగా ఉంది అని ఒక సిల్లీ వేలో చెప్పా అంతేగాని సీరియస్లీ అండి, సీరియస్లీ ఐ జస్ట్ సెడ్ ఇట్ ఇన్ ఎ సిల్లీ వే, బట్ దట్ డజంట్ మీన్ దట్ అదర్వైజ్. అంటే డబ్బింగ్ ఏమైనా చెప్పారా ఏమైనా మూవీ హీరోయిన్స్? డబ్బింగ్ పెద్ద సీరియస్ గా ఎప్పుడు ట్రై చేయలేదు. అక్కడక్కడ ఒక సినిమా చెప్పాను కానీ అవి ఏం సినిమాలో కూడా తెలియదు నాకు. మీ వాయిస్ నార్మల్ గా ఎవరికైనా సెట్ అవుద్ది అనుకుంటారా డబ్బింగ్ చెప్పాల్సి వస్తుంది? అసలు నేను ఎప్పుడు డబ్బింగ్ వైపు ఆలోచించలేదండి. మీరు 4 years డ్రాప్ వచ్చింది అన్నారు కదా, ఆ 4 years లో మళ్ళీ మధ్యలో వద్దామని ఏం అనుకోలేదు? 5 years లో 3 years ఇక్కడే ఉన్నానండి నేను. 2 years మాత్రం లేను. 2 years లేనప్పుడు మిస్ అయిపోయాను, ఆఫ్ ద ట్రాక్ అయిపోయాను. 3 years ఇక్కడ ఉన్నా సరే 1.5 year ఏమో కోవిడ్ లో పోయింది. ఇంకో 1.5 year మా పాపను చూసుకోవడంలో అయిపోయింది. తర్వాత నుంచి ఐ బీన్ ట్రయింగ్.
సూపర్ బిజీగా పొద్దునుంచి ఇది వరకు అంటే కెరియర్ స్టార్ట్ చేసిన రోజుల్లో పొద్దునుంచి రాత్రి వరకు బిజీగా ఉండేదాన్ని. అంత సూపర్ బిజీగా లేను కానీ కూల్గా వర్క్ చేసుకుంటున్నా ప్రస్తుతానికి. తీస్తారు తెలుగు వారైనందుకని మీకు బయట పరంగా కెరియర్ పరంగా ఏమి ప్రాబ్లమ్స్ ఏం రాలేదా జరిగింది? ఏం రాలేదండి. నన్ను ఏం చాలా ఇంకా నేను అక్కడి నుంచి ఎలిమినేట్ అయ్యి హైదరాబాద్ రాగానే ఐ వాస్ షవర్డ్ విత్ ఆపర్చునిటీస్. సీరియస్లీ లైక్ కిరాణి సార్ దగ్గర జాయిన్ అయ్యాను. అప్పుడే నేను మణిగారి దగ్గర పాడాను, చక్రి గారి దగ్గర పాడాను, మిక్కీ సార్ దగ్గర పాడాను. అంటే కొంచెం బాధగా అనేది ఉండదు కదా అలా రాగానే బయటికి పోర్ట్రే అవగానే. చిన్న ర్యాపిడ్ ఫైర్ వేసుకుందాం. ఎంఎం కీరవాణి గారు, ఆయన పాట పాడాలా, ఆయన గురించి చెప్పాలా? ఆయన గురించి చెప్పి పాట పాడినా ఓకే మాకు. ఐ ట్రీట్ హిమ్ యాజ్ మై గురు, మెంటర్. ఆ మ్యూజిక్ ఆయనతో పాటు నేను ఒక 3 years వర్క్ చేశాను. రాజన్న మూవీలో జాయిన్ అయ్యాను ఆయన దగ్గర. అండ్ ఐ వాజ్ దేర్ రాజన్న మూవీ. బాహుబలి వరకు కూడా, బాహుబలి కొన్ని సెషన్స్ వరకు కూడా రికార్డింగ్స్కి వెళ్ళాను ఆయన దగ్గరికి నేను. అంటే మీరు పాడారా బాహుబలి? బాహుబలి రీ రికార్డింగ్కి వెళ్ళాను, వర్క్ చేశాను. ట్రైలర్కి, అనుష్క గారి ట్రైలర్కి, ఆటలకి రీ రికార్డింగ్ చేశారా? దెన్ సార్తో జర్నీ అనేది ఇట్ వాస్ వెరీ మెమరబుల్. ఐ వాజ్ సో లక్కీ టు బి అసోసియేటెడ్ విత్ హిమ్. ఆయన పాటలు అంటే ఒక పాట ఏంటండి, కొన్ని వేల పాటలు ఉంటాయి. నాకు ఆయన పాటల్లో చాలా ఇష్టమైన పాట, రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడులేడుగా, వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే, లోకమెన్నడో చీకటాయలే. నెక్స్ట్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. బాలు గారు, ఆయన పాటలు వింటూ పెరిగాము. ఆయనతో పాటు నేను స్వరాభిషేకంలో 2-3 సార్లు పాడాను. హీస్ వెరీ 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 ఎంకరేజింగ్. ఆయన పాటలు అంటే చాలా పాటలు ఇష్టం ఆయనవి, ఒక్క పాటని కాదు. ఒక పాట పాడుకోవాలి కాబట్టి, ఏ దివిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో వెలసిన ప్రేమ గీతమో, నా మదిలో నీవే నిండిపోయెనే, ఏ దివిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో. మనో గారు సాంగ్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టము. కొన్ని సాంగ్స్ అయితే ఆయన వాజ్ లైక్ నా ఫేవరెట్ సాంగ్, ప్రియా ప్రియతమా రాగాలు, సఖి కుశలమాందాలు, నీ శృతి మించిపోతుంటే నా లయంచిపోతుంటే, నాలో రేగే ప్రియా ప్రియతమా రాగాలు, సఖీ కుశలమాందాలు. స్మాల్ డౌట్, స్టార్టింగ్ మీరు కెరియర్కి వచ్చినప్పుడు ఎవరైనా పాడుతూ ఉంటే ఆ పాట పాడి వినిపిస్తే అట్లాంటి సన్నివేశం ఏమైనా మీకు ఎదురైందా? మీరేమైనా చేశారా? అంటే ఇప్పుడు ఒక సీనియర్ ఉన్నారు, ఎంఎం కీరవాణి గారైనా బాలసుబ్రహ్మణ్యం గారైనా, మీరు ఒక సాంగ్ అలా పాడుతున్నారు, అప్పుడు మీరు స్టార్టింగ్ కెరియర్, మీరు ఆ పాట పాడి వినిపించారా? అనిపించిందా మీకు ఏమైనా పాట పాడాలి, నేను ఒకసారి సార్కి వినిపిస్తాను అని? కిరాణి సార్ దగ్గర పాడాను నేను, ఆయన షోస్ లో పాడాను. నాకు ఒక పెద్ద ఆపర్చునిటీ అది మాత్రం. ఆయన షోస్ లో ఆయన అద్భుతమైన పాటలన్నీ నేను పాడేశాను అనమాట. లైక్ షో స్టార్టింగ్ పూసింది పూసింది పున్నాగతో స్టార్ట్ అయ్యేది. సెకండ్ సాంగ్ వేణుమాధవ పాడేదాన్ని. నువ్వే నా శ్వాస పాడా ఒకరికొకరిలో. ఆయన షోస్ ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, రబ్బర్ గాజులు, నిగమాంత వర్ణిత, అన్ని రకాల పాటలు నేను ఆయన షోస్ లో ఆయన ఎదురుగుండా ఆయన పాటలన్నీ పాడేశాను అనమాట స్టేజ్ పైన. ఆయన ఎట్లా మాట్లాడతారు, ఫీల్ అయ్యారు? ఇప్పుడు ఎలా చెప్పాలంటే ఆయనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి, ఇప్పుడు కొత్తగా నన్ను వచ్చి పొగిడి బాగా పాడావని చెప్పాల్సిన, బాగా పాడతాను కాబట్టి నన్ను తీసుకెళ్ళి పాడినప్పుడు ఏమన్నారు అని మీతో మాట్లాడారా ఏమన్నా? ఆయన ఏం మాట్లాడు, జస్ట్ నవ్వి గుడ్ అంటారు అంతే. అదే చాలా పెద్ద అప్రిసియేషన్. యాక్చువల్లీ ఆవిడ పాడిన పాటల్లో, ఎక్కడికి నీ పరుగు, ఎందుకని ఈ ఊరుకు, నీ కోసం నేనుండగా మరి ముందుకు పోతావేం, అలా అలసట అంతా తీరగా నా ఒడిలో లాలిస్తా పద. తను పాడిన సాంగ్స్లో ఇది ఇష్టం. తను మ్యూజిక్ చేసిన దాంట్లో, మంచు కొండల్లోని చంద్రమా మళ్ళీ మళ్ళీ వచ్చిపో, మెచ్చి మేలుకున్న బంధమా చందనాలు చల్లిపో,
తాననానానా, తాననానానా, మధురమీ సంగమం. అది ఇష్టం చాలా. స్మిత గారు. స్మిత గారిది కూడా ఆవిడది ఒక పెక్యూలియర్ వాయిస్ అన్నమాట. సో చంటైనా బుజ్జైనా ముసుగేసుకొచ్చింది మూర్తైనా, జాన్ అయినా సీనైనా, బాయ్ ఫ్రెండ్ కాబోయే దవడైనా సై. అది ఇష్టం. ఎస్ జానకి గారు. ఎన్ని పాటలు ఉన్నాయి ఆవిడవి. ఒక్క పాట అంటే ఏం చెప్తాం. జానకమ్మతో యాక్చువల్లీ షీ సో స్వీట్ అనమాట. ఆమె నేను 2-3 సార్లు కలిసాను పర్సనల్ గా. అంటే ఆవిడ పాడిందంటే మీ ఫేవరెట్? చాలా టఫెస్ట్ క్వశ్చన్ వేశారనమాట. నాకు జగదేక వీరుడు అతిలోక సుందరిలో ప్రియతమా నన్ను పలకరించి ప్రణయమా ఇష్టం. పాత పాటలు యాక్చువల్లీ ఆవిడవి చాలా ఇష్టం అనమాట నాకు. పగలే వెన్నెలా జగమే ఊయలా కదలే ఊహలకే కన్నులుంటే, పగలే వెన్నెలా జగమే ఊయలా. ఆవిడ గురించి ఏం చెప్తారంటే షీఈస్ ద స్వీటెస్ట్. ఉన్నికృష్ణన్ గారు. ఉన్నికృష్ణన్ గారి వాయిస్ చాలా పెక్యులర్ వాయిస్. ఆయన సాంగ్స్ చాలా 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 మంచి పాటలు ఉన్నాయి. నాకు ఇష్టమైన పాట ఓ చెలియా నా ప్రియ సఖియా చే జారెను నా మనసే, ఏ చోట అది జారినదో ఆ జాడే మరచితినే, నీ అందలలో చిక్కుకుంది అని నీ పదముల సోలితినే, ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపెనులే. అంజనా సౌమ్య గారు. ఈ జనరేషన్ సింగర్స్ లో చాలా సాఫ్ట్ అండ్ చాలా మంచి సింగర్. నాకు చాలా పెక్యులర్ వాయిస్. వన్నలత గారి వాయిస్ లా ఉంటుంది తన వాయిస్. తన సాంగ్స్ లో నాకు ఇష్టమైన పాట ఏదంటే వాన చినుకులు ఇట్టా తగిలితే ఎట్టాగ ఆ సాంగ్ ఇష్టం నాకు. చిత్రమ్మ అగైన్ మళ్ళీ జానకమ్మ గురించి మీరు ఎలా అడిగారో చిత్రమ్మ గారు కూడా అంతే. సో తన సాంగ్స్ లో నాకు చాలా 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 ఇష్టమైన పాట నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసేనే నయనం నయనం ఉరికిన వాగల్లే తొలకరి కవితల్లే తలపులు కదిలేనే చెలిమది మురిసేనే రఘుకుల రఘురామ అనుదినము నిన్ను కోరి వర్ణం వర్ణం. వేదల హేమచంద్ర. తను నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నా ఫేవరెట్ సింగర్. తనని నేను ఫస్ట్ సరిగమపాలో చూసా, హిందీ సరిగమపాలో. తను నహి సామ్నే సాంగ్ పాడినప్పుడు నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను. నేను ఎన్ని ఓట్లు వేసి ఉంటానంటే తనకి మా ఫోన్ బిల్లు ఆ నెల చాలా చాలా ఎక్కువ వచ్చింది అనమాట. మా డాడీ అడిగారు ఎందుకింత ఫోన్ బిల్ వచ్చింది అని. ఆయన ఆశ్చర్యపోయారు. సో తన పాటలో నాకు ఇష్టమైన సాంగ్స్ 2. ప్రేమ దేశపు యువరాణి ఊత ప్రాయపు విరిబోణి ఏరి కోరి మెచ్చవే తోటరాముణ్ణి, ఈ సాంగ్ ఇష్టం. ఇంకొక సాంగ్ నాలోనే నేనా ఏదో అన్నానా నాతోనే లేని మై మరపునా ఏమో అన్నావేమో నువ్వు విన్నావేమో విన్న మాటేదో నిన్నడగనా. మీకు ఎన్టీఆర్ గారు ఇష్టం కాబట్టి ఫస్ట్ సాంగ్ ప్రేమ దేశ శక్తి లేదు చందు పాడిన పాటలో నాకు ఆ సాంగ్ చాలా ఇష్టం. మీరు ఫస్ట్ చెప్పిన దానికి నాకు ఇప్పుడు అంటే ఇప్పుడున్న యంగ్స్టర్స్ లో బాగా కష్టపడి పాటలు పాడుతూ బాగా ముందుకు వస్తుందంటే ఎవరి పేరు? అందరూ కష్టపడి పాడేవాళ్ళే సీరియస్లీ. ఎవరు కూడా ఎఫర్ట్ లేకుండా రీసెంట్ బాగా తొందరగా ముందుకు వచ్చిన వాళ్ళు ఎవరు అంటారు? తెలిసిన మంచి సింగర్ ఎవరైనా, నాకు చాలా ఇష్టమైన సింగర్ అనురాగ్ కుల్కర్ని మన తెలుగులో. తను బాగా పాడతాడు, తనంటే ఇష్టం. సాహితీ చాగంటి, షీఈస్ అ టాలెంటెడ్ సింగ్. తను బాగా పాడుతుంది. ద వే షీ సింగ్స్ ఇట్స్ గుడ్. హీరోస్ గురించి వన్ వర్డ్ ఆన్సర్. పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలా? చెప్పడానికి నాకు ఆయన గురించి ఏం తెలియదు. నేను ఆయన సినిమాలకైతే పెద్ద ఫ్యాన్ ని. ఖుషి సినిమా ఇప్పటికీ చూసి ఆయన ఆన్ స్క్రీన్ మీద ఐ జస్ట్ అడ్మైర్ హిమ్ సో మచ్. అప్పట్లోనే అంత స్టైలిష్ గా, అప్పట్లోనే అసలు ఎలా పాసిబుల్ అని అనిపిస్తూ ఉంటది అనమాట ఆయన ఆ ఖుషి సినిమాలో చూసినప్పుడు. నాకు ఖుషి సినిమా పాటలన్నీ ఇష్టమే, అన్ని ఇష్టమే. తొలి ప్రేమ మూవీ సాంగ్స్ అన్ని కూడా ఇష్టమే. ఆయన పాటలు బాగుంటాయి. ఖుషి సినిమాలో నా ఫేవరెట్ సాంగ్ స్కూల్ డేస్ లో బాగా మంచి ఫేవరెట్ హీరోనా? అవును, ఫేవరెట్ హీరో అంటే ఫేవరెట్ హీరో ఎప్పుడు చిరంజీవి గారే. బాగా అంటే ఆన్ స్క్రీన్ ఆ స్టైల్ గానీ, ద వే హీ యాక్టెడ్ గానీ
ఆ స్వాగ్ Yeah. అది నచ్చింది ఖుషి మూవీలో నాకు. ఓకే. చిరంజీవి గారు చిరంజీవి గారు పాట పాడాలా, ఆయన గురించి ఏం చెప్తాం, ఆయన మెగాస్టార్, ఆయన గురించి నాకు- డాన్స్ చేసిన పర్లేదు లేదండి. మీరే అన్నారు కదా, ఆయన డాన్స్ చేస్తే ఆయన సాంగ్ వస్తే మంచిగా. ఆయన సాంగ్ వస్తే మాత్రం నేను చాలా అదొక తెలియని ఒక లోపల నుంచి ఒక రీక్రియేట్ happy- చేయొచ్చు కదండి సీన్ చిరంజీవి గారిది. ఆయన మ్యాచ్ చేయలేం మనం. డైలాగ్ చెప్పండి చిరంజీవి గారు. రే వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. రామ్ చరణ్ గారు. సో మగధీర చాలా ఇష్టం నాకు. ఓకే. మగధీర అండ్ రీసెంట్ గా మన రంగస్థలం ట్రిపుల్ ఆర్ లో అయితే హీ వాజ్ లైక్ ఆసమ్. వేరేలా ఉన్నారు ఆయన అసలు ఆ మూవీలో. ఆ లాస్ట్ సీన్ లో, ఆ ఫైట్ సీన్ లో అయితే చాలా 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 నచ్చారు. అండ్ స్టార్టింగ్ ఇనీషియల్ ఇంట్రొడక్షన్ సీన్ ఉంటది కదా, నెక్స్ట్ లెవెల్. పోలీస్ అందరినీ పోలీస్ లాగా వాళ్ళందరినీ కొట్టుకుని దొమ్మిలోకి వెళ్తాడు కదా, దట్ ఈస్ లైక్ ఆసమ్ సీన్ అన్నమాట. ఆయన పాటల్లో నేను పాడిన పాటే అంటే చాలా పాటలు ఇష్టం, బట్ గజ్జల పట్టిలు తేరా నా చెర్రీ చెర్రీ నా కన్నె వయసు తీర్చమంది వర్రీ వర్రీ. పాడిందే కదా ఇది. యా, మరి చాలా పాటలు ఇష్టం. ఆయనవి చాలా ఇష్టం, బట్ నేను Okay. పాడిన పాట పాడుతున్నానని చెప్పా. ఓకే. ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారు యాక్షన్ అయితే నో వన్ కెన్ బీ ఆన్ పార్ విత్ హిమ్ అండి. సేమ్ వే చాలా సినిమా అరవింద సమేతాలో ఇష్టం నాకు ఆయన అన్ని ఏ మూవీ తీసుకున్నా సరే ఎవ్రీ మూవీ హీ పుట్స్ హిస్ హార్ట్ అండ్ సోల్ అనిపిస్తుంది నాకు, ద వే హీ యాక్ట్స్. అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ గారు ఆయన డాన్స్ ఇష్టం చాలా నాకు. డాన్స్ ఆయన వే ద స్టైల్, ఆయన డైలాగ్, ఆయన ఫన్, ఒక ఆయన కామెడీ చేస్తారు కదా ఒక్కొక్క కొన్ని సీన్. మేడం సార్ మేడం Madam అంతే. ఇప్పుడు సాహితీ గారు మేడమ్స్ అంతే. అబ్బే. అలా రీసెంట్ గా నేషనల్ అవార్డు విన్నారు కదా, అల్లు అర్జున్ గారికి ఏం చెప్తారు విషయం? పుష్ప 2 కోసం వెయిటింగ్ అందరం. పుష్ప 1 కంటే కూడా పుష్ప 2 ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒక డైలాగ్ ఏదైనా. తగ్గేదేలే. పునీత్ రాజ్ కుమార్ గారు. Wherever he is, Sadgati, may his soul rest in peace. Obviously, his soul will rest in peace for all the good deeds he has done. అంతే. శివరాజ్ కుమార్ గారు. వాళ్ళ ఫ్యామిలీకి మంచి స్ట్రెంగ్త్, పునీత్ గారు లేకపోయినా సరే మంచి స్ట్రెంగ్త్ గా నిలబడి హీస్ డూయింగ్ హిస్ థింగ్. మై బెస్ట్ అండ్ హార్ట్ఫుల్ విషెస్ అండ్ రిగార్డ్స్ ఫర్ దెమ్. రణబీర్ కపూర్ గారు. ఏం చెప్తా, ఐ జస్ట్ లవ్ హిస్ యాక్టింగ్, ద వే హీ యాక్ట్స్. రాక్ స్టార్ మూవీ చూసినప్పుడు చాలా బాగా అనిపించింది, బర్ఫీ మూవీ చూసినప్పుడు చాలా బాగా అనిపించింది, అంజానీ మూవీ చూసినప్పుడు చాలా బాగా అనిపించింది. ఇలా ఆ మూవీస్ చూస్తున్నప్పుడు ఆయన ఏడుస్తుంటే ఇక్కడ నేను కూడా ఏడ్చాను అనమాట. అట్లా కనెక్ట్ అయ్యాను కాబట్టి ఐ జస్ట్ హీస్ మై ఫేవరెట్. రణ్వీర్ సింగ్ గారు. రణ్వీర్ సింగ్ అసలు ఫుల్, ఆయన స్క్రీన్ మీదకి వచ్చాడంటే ఒక ఎనర్జీ ఉంటుంది. ఈజ్ ఎ పవర్ ప్యాక్ థింగ్ అని. బాజీరావ్ మస్తానీ ఈజ్ మై ఫేవరెట్ మూవీ అసలు రణ్వీర్ సింగ్ది. అండ్ రామ్లీలా. మహేష్ బాబు గారు. ఆయన యాక్టింగ్ పెద్ద ఎఫర్ట్లెస్ గా ఉంటుంది, యాక్ట్ చేసిన చాలా న్యాచురల్ గా ఎఫర్ట్లెస్ గా చేస్తారు ఆయన, చాలా క్లాసీగా, ద వే హీ డీల్స్ ఎవ్రీ సీన్ బాగా అనిపిస్తుంది. ప్రభాస్ గారు. ప్రభాస్ గారు, యా, హీ హ్యాస్ దట్ గ్రేస్, ఒక ఏమంటారు, ఒక రాయల్టీ ఉంటుంది, ద వే హీ యాక్ట్స్. విజయ్ దేవరకొండ గారు. హీ ఆల్సో యాక్ట్స్ డీసెంట్లీ. ఏ క్యారెక్టర్కి ఎలా చేయాలో హీ నోస్. అర్జున్ రెడ్డికి ఒకలాగా చేశారు, ఖుషికి ఒకలాగా చేశారు. హీస్ వర్సటైల్. ఓకే. ఇప్పటిదాకా ఎట్లా అనిపించింది? బాగా అనిపించింది. కొంచెం అటు ఇటుగా తికమకగా అడిగారు మీరు, నన్ను బుక్ చేశారు అనిపించింది కొన్ని చోట్ల. చెప్పగానే ఇంటర్వ్యూ ఇచ్చిన థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్.